ఇప్పుడు రంజిత్ గారు ఒక క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. అమతేజ గారు యేసుప్రభుకు మహిమ తెచ్చేస్తున్నాడు ఇది అంటున్నారు మీరు. మొన్న ఏం జరిగిందో తెలుసు కదా, ఒక వీడియోలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి నిలబెట్టారు. ఆ అమ్మాయి మానసిక రోగి కావచ్చు, మరి లేకపోతే వెళ్ళే ఏర్పాటు చేశారో మాకు తెలియదు. నువ్వు నీలో ఉన్నది ఎవరంటే మైసమ్మో లేకపోతే కనకదుర్గమ్మ అంటుంది. ఏం సంగతి? నీ ప్రభు నన్ను పోగొడతాడా? పోతానా? ఎట్లా అనుకున్నావు? ఏడుగురం దేవతలం, దుర్గామాత ఇడా నీ ప్రభు ఏం చేయలేడు. నీలాంటి బాబా డాబా అందరిని నిలిచిపించేసిన పిల్లలు కూడా కాదు. ఆరాధనా యేసు నీకే. వెళ్ళిపోతావా? చెప్పు చెప్పు. ఇటు చూడు, ఇటు చూడు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోవా? ఇక్కడ ఏ దేవుడు ఉన్నాడు చెప్పు. నేను పోను. నన్నేం చేస్తావు? నన్నేం చేస్తావు? నీకు తెలియదా? చెప్పు. నీ ప్రభు చెప్పలే ఏం చేస్తానో చెప్పలే కానీ ప్రభు యేసు నామములో. హల్లెలూయా యేసు నామములో. యేసు నామములో. జీసస్ జీసస్ ఆమెన్. పక్కకు జీసస్ కమరారబ షెకెరియారబ. హల్లెలూయా. జీసస్ జీసస్. ఇప్పుడు తప్పు కదండి అది. ఇప్పుడు ఆవిడ చూపించి నువ్వు కనకదుర్గమ్మని లేకపోతే మైసమ్మని కోట్లాది మంది హైందవ సోదరులు విశ్వాసాన్ని కించపరుస్తూ వాళ్ళు నమ్ముతున్నారండి. వాళ్ళని మీరు దెయ్యాలు అని అంటే వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందండి. ఇప్పుడు ఒక హైందవ సోదరుడు యేసుప్రభుని ఒక దెయ్యం పట్టినోడి మీదకి యేసుప్రభు వచ్చినట్టుగా చూపించి హనుమాన చాలీసా చదివి యేసుప్రభుని ఎల్లగొట్టినట్టుగా ఒక స్క్రిప్ట్ చేశాడు అనుకోండి, మనం బాధపడమా చెప్పండి. అంటే మా యేసుప్రభుని దయ్యం అంటావా అని మనకి ఎంత నొప్పి కలుగుతుందో, కనకదుర్గమ్మని దయ్యం అన్నప్పుడు కూడా వాళ్ళకి అంతే నొప్పి కలుగుతుంది కదండి. ఇది పరమత సహనం ఎలా అవుతుందండి? దీనివల్ల రక్షణలోకి వస్తారా ఎవరైనా? యేసుప్రభుని విమర్శించి దూరం పోతారా? అసలు మీరు దేన్ని సమర్థిస్తున్నారు రంజిత్ తోఫిర్ గారు? ఆ వీడియో మీ కళ్ళకు కనబడలేదా? మరి అది అమ్మతేజ గారు చేసింది, అది కరెక్టా? అది చెప్పండి, మీరే చెప్పండి. మీరు అమ్మతేజ గారి గురించి నాకు తెలీదు, నిన్న మొన్న ఎప్పుడో చూశాను అంటున్నారు. నాకు తెలీదు ఆయన గురించి. నేను ఈ మధ్య చూశాను. చూసుకోండి, ఇంకా చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. చాలామంది అడుగుతున్నారు, అమ్మతేజ గారు ఒక్కరే కనబడుతున్నారా మీకంటే ఇంకెవరు కనబడట్లేదని. ఎవరు కనబడినా నేను ఇలాగే ప్రశ్నిస్తా. మొన్న ఎలక్షన్లో ప్రవీణ్ గారిని ప్రశ్నించలేదా? పృథ్వీపాల్ అన్న ఆయన ప్రశ్నించలేదా? సో ఇక మీదట ఇలా చేస్తున్న వాళ్ళ మనుషుల్ని నేను కాదు మీరందరూ మనమందరం కలిసి పరీక్షిద్దాం, ప్రశ్నిద్దాం. సత్యమైతే నెత్తిన పెట్టుకుందాం, అసత్యమైతే ఇది అసత్యం అని ప్రజలకు బాహాటంగా తెలియజెప్పుదాం.